హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ శాఖలో భారీగా ఖాళీలున్నట్టు మనం ఈరోజు సమాచారాన్ని చూడవచ్చు. పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలలో 11,639 ఖాళీలు. హోంశాఖ నివేదిక. రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలున్నాయి. అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. 411 ఎస్ఐ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేసింది. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. కాగా న్యాయపరమైన వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రాత పరీక్ష ఆధారంగానే ఆ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై ఇంకా దృష్టి సారించలేదు. మొత్తం మనం ఖాళీల వివరాలు చూస్తే, హోంశాఖ నివేదిక ప్రకారం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోస్టులు ఖాళీలు: ఎస్ఐ సివిల్ 182, రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ 116, రిజర్వ్ ఎస్ఐ ఏఎస్ ఎస్ఏఆర్ సిపిఎల్ 18, రిజర్వ్ ఎస్ఐ ఏపీ ఎస్పీ 53, ఎస్ఐ కమ్యూనికేషన్ 61, ఎస్ఐ పిటిఓ 14, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,622, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 2,000, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ 4,587, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 475, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 298. మొత్తం ఖాళీలు చూసినట్లయితే 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టుల భర్తీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల యొక్క హాజరు మీద, అలాగే వాటి యొక్క పాఠశాలల యొక్క పనితీరు, అలాగే విద్యార్థుల హాజరు మీద ప్రభుత్వం దృష్టి సారించబోతోంది అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక సమయ పాలన పాటించాల్సిందే. పాఠశాలల్లో టీచర్ల బోగస్ హాజరు, పనితీరుపై ప్రభుత్వం దృష్టి. పాఠశాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఉపాధ్యాయుల నియామకం, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన క్రమంలో సిలబస్, బోధన, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ఖచ్చితంగా వివరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు యాప్ లో హాజరు నమోదు చేయడంతో పాటు 9:30 గంటలకు హాజరు నివేదికను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. డిఈఓతో పాటు డిప్యూటీ డిఈఓ, ఎంఈఓలు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లోని 2,397 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 2,51,317 మంది విద్యార్థులు చదువుతున్నారు. 8,314 మంది టీచర్లు పనిచేస్తున్నారు. హాజరు నిబంధనలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు హాజరై సాయంత్రం 4 వరకు ఖచ్చితంగా పాఠశాలల్లోనే ఉండాలి. ఎవరైనా లీవ్ పెడితే ఉదయం 9 గంటల్లోపే దరఖాస్తు చేసుకోవాలి. స్పెషల్ డ్యూటీపై వెళ్తే హాజరు నమోదు చేసుకోవాలి. ఉదయం 9:15 గంటలకు అటెండెన్స్ రిపోర్ట్ తీసి పంపాలి. రిపోర్ట్ లో లీవ్ దరఖాస్తు చేసుకున్నా, ఇన్ టైం మార్క్ వేయకున్నా, స్పెషల్ డ్యూటీ అని పెట్టి హాజరు నమోదు చేయకపోయినా వారికి షోకాజ్ నోటీసులు ఇస్తారు. ఈ ప్రక్రియలో పలుమార్లు ఇదే విధానం కొనసాగితే సంబంధిత టీచర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం లీవ్ పెట్టేవారు 12:30 గంటల తర్వాత మాత్రమే అవుట్ టైం నమోదు చేయాలి. ఉదయం లీవ్ పెట్టిన వారు మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత 12:45 లోపు హాజరు నమోదు చేయాల్సి ఉంది. ప్రత్యేక సెల్ ఏర్పాటు. జిల్లాలోని పాఠశాలలు, టీచర్ల పనితీరు, హాజరు, సమయ పాలన అంశాలపై మానిటరింగ్ చేసేలా కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇందులో డిప్యూటీ డిఈఓ, ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులు సభ్యులుగా ఉంటారు.
ఉదయం సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయుల హాజరు, పాఠశాల ముగిసిన తర్వాత సమయాన్ని నమోదు చేస్తారు. పాఠశాలల పనితీరుపై విద్యాశాఖ కమిషనర్ రోజు ఉదయం 10 గంటలకు ఆర్జేడీ డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలతో వెబెక్స్ నిర్వహిస్తారు. ఇక మరోపక్క మధ్యాహ్న భోజనం హాజరు పైన దృష్టి. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రోజువారీ మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉంది. ఇందుకోసం విద్యార్థులు రోజువారీ హాజరు తప్పనిసరి. పలువురు విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయడం లేదని తెలుస్తోంది. కానీ వారిని కూడా లెక్కల్లో చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వారికి చెందాల్సిన భోజనం, గుడ్లు, చిక్కీలు తదితరులు ఎవరి ఖాతాల్లో జమ అవుతున్నాయనే దానిపైన దృష్టి సారించనున్నారు. మొత్తానికి పాఠశాలల మీద ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. ఒక పక్క టీచర్స్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ తో పాటు పాఠశాలల పనితీరు మీద కూడా మరి దృష్టి సారిస్తోంది. ఇక మరోపక్క కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ పునఃప్రారంభించండి అంటూ సదస్సులో పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ డి గోపిమూర్తి డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కోసం చేసిన చట్టం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పునఃప్రారంభించాలని కోరుతూ విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఆదివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో గోపిమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో 114 ను తీసుకొచ్చి కొన్ని శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసిందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు పూర్తయినా పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా చివరి దశలో నిలిచిపోయిన లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రక్రియను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. జీవో 114 ద్వారా గత ప్రభుత్వం 10,117 మంది ఉద్యోగులను, అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసేందుకు అర్హులుగా గుర్తించిందని అన్నారు. ఆచరణలో 3,000 మందిని మాత్రమే చేసిందని అన్నారు. అధికారంలోకి వస్తే క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని అన్నారు. పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2024-25 మే నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్ ను ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసేంత వరకు అండగా ఉంటామని చెప్పారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం దిగి రాకపోతే నవంబర్, డిసెంబర్లో దశల వారీ ఆందోళనలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ప్రభుత్వం అప్పటికీ దిగి రాకపోతే ఇంటర్ పరీక్షలు బహిష్కరించాలని నిర్ణయించింది. కార్యక్రమం అనంతరం నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ కొంతసేపు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక ఇంటర్ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ్ భరత్ గుప్తా తెలిపారు. 1000 అపరాధ రుసుముతో నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని పేర్కొన్నారు. డిగ్రీ 3వ విడత ప్రవేశాల షెడ్యూల్లో మార్పు. తుఫాను కారణంగా డిగ్రీ 3వ విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ను ఉన్నత విద్యా మండలి సవరించింది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది. ధృవపత్రాల అప్లోడింగ్ నవంబర్ 1 వరకు, పత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్స్ నమోదు 2 వరకు అవకాశం పొడిగించింది. వెబ్ ఆప్షన్స్ మార్పు 3న, సీట్లు కేటాయింపు 4న చేయనున్నట్లు పేర్కొంది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 7 లోపు కళాశాలల్లో మరి వారు రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.